శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి 12వ స్థానంలో శుక్రగ్రహ ప్రవేశం. అంటే మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అదే మగవాళ్ళైతే ఒక స్త్రీ మీకు పరిచయం అయి మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. దానివల్ల ఆర్థిక పరంగా చాలా నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే అది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఎవరితో కలాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీకు ఈ సమయంలో మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. మీరు వారి కొరకు కొంత ధనాన్ని వెచ్చించడం, కొన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఎంత ధనం అయినా కూడా మన వారి కోసమే ఖర్చు పెడుతున్నాం కదా, మన సంతోషం కోసమే ఖర్చు పెడుతున్నాం కదా అన్న ఆనందంలో చాలా వరకు ధన వ్యయం జరిగే అవకాశం ఉన్నది. ఇక ఆదాయపరంగా చూసుకున్నప్పుడు ప్రస్తుతం ఈ సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి బుధుడు మీకు 11వ స్థానం అయినటువంటి కన్యా రాశిలో ప్రవేశించబోతున్నాడు అష్టమాధిపతిగా. అంటే మీకు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ రావాల్సినటువంటి ధనం రావడం జరుగుతుంది. ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది. అది ఏదైనా చిట్ ఫండ్లో అవ్వచ్చు, ఇన్సూరెన్స్ ద్వారా అవ్వచ్చు, మీ యొక్క తల్లిదండ్రులు బంధువులు ఎవరన్నా మీకు కొంత ధనాన్ని బహుమతిగానో గిఫ్ట్గానో ఇవ్వడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే వృత్తిపరంగా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ ఆదాయ మార్గాలు కానీ కనబడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి బుధుడు మీకు లాభస్థానంలోకి రావడం, అలాగే అప్పు కూడా చాలా ఈజీగా పడుతుంటుంది. కంప్లీట్గా ధనం ఎంత కావాలంటే అది రుణ రూపంలో కూడా వస్తూ ఉంటుంది. మరి ప్రస్తుతం మనకి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉన్నాడు. అంటే ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఒక కార్యకర్త అనొచ్చు, ఏదన్నా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మంచి రెస్పెక్ట్ పొందుతూ ఉంటారు. వృత్తిపరంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది రాజకీయ నాయకులకి ప్రభుత్వాధికారులు కూడా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే మీకు సెప్టెంబర్ 17 తర్వాత రవి లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా మీకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తుంటాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్ లాంటిది వస్తుంది, అదనపు ఆదాయం లభిస్తుంది, తండ్రి గారి సహకారం లభిస్తుంది, పిల్లల సహకారం లభిస్తుంది. అయితే మొత్తం మీద మరి లాభస్థానంలోకి గ్రహాలు 2 రావడంతో డబుల్ ఇన్కమ్ లాగా ఉంటుంది. మొత్తం మీద ఓవరాల్గా ఖర్చు అలాగే ఉంది, అలాగే ధన వ్యయం కూడా అలాగే ఉంది, లాభం కూడా సేమ్ అదే రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ఏంటంటే కుజుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. బంధు విరోధాలు వస్తుంటాయి. మీరు కూడా చాలా ఎమోషన్కి కోపానికి గురవుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కుదరదు. ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతుంటాయి. ఈ కుజుడు కూడా మనకి సెప్టెంబర్ 18వ తారీఖున భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ధన పంచమాధిపతి గురువుతో కలిసి, అంటే గురువు కుజుడు లగ్న పంచమాధిపతులు భాగ్యస్థానంలో ధనాధిపతితో కలిసి సంచరించడం ఒక విధంగా ధనయోగం మీకు ఏర్పడుతుంది. భూములు స్థిరాస్తుల వల్ల అయితేనే, మీ యొక్క పెద్దవారి వల్ల అయితేనే, మీ సంతానం యొక్క సహకారం వల్ల అయితేనే ఒక అదృష్టపరంగా మీకు అనూహ్యంగా మీ యొక్క స్థిరాస్తి వాల్యూ పెరుగుతుంది, ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో చాలా విజయాన్ని కూడా పొందడం జరుగుతుంటుంది. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి కుజుడు ఎంత బలంగా ఉంటే వీరు అంత స్పీడ్గా అంత టాప్గా వర్క్ చేస్తుంటారు. కుజుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటారు. కాబట్టి మరి ధన పంచమాధిపతిగా పిల్లల యొక్క అభివృద్ధి, వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు, మీ వాక్చాతుర్యానికి తగిన ప్రాధాన్యత, ఇవన్నీ కూడా ఏదైనా వృశ్చిక రాశి వారికి చాలా గ్రహాలు సహకరించడం జరుగుతుంది ఈ వారంలో. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఖర్చుల విషయంలో మీ యొక్క జీవితంలో ఏదైతే పొందాలనుకున్నారో అది పొందే విషయంలో పొందినప్పటికీ కూడా అది ఫ్యూచర్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చూసుకోండి. అలాగే ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏదైనా సినిమా బిజినెస్ మీద కానీ వేరే యాక్టివిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎంటర్టైన్మెంటు, అలాగే ఇటువంటి వాటి మీద కొంత అనవసర వ్యయం కూడా కనబడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ స్పెక్యులేషను, ఈ ఎంటర్టైన్మెంట్, కొద్దిగా జోదం లాంటివి కొన్ని వ్యసనాల వాటి మీదకి ఖచ్చితంగా మీరు దూరంగా ఉండవలసి ఉంటుంది. అవి మీకు
టెంపరీగా ఆనందాన్ని కలిగించినప్పుడు కూడా తర్వాత అది కోలుకోని విధంగా మీ జీవితంలో నష్టపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. పరిచయం లేని వ్యక్తులతో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా షూరిటీ పెట్టే విషయంలో కానీ, కొత్త వారితో పరిచయం పెంచుకోవడం కానీ, ఏదైనా వాట్సాప్ వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. లేని పక్షంలో ఏదో ఒక స్కామ్లో మీరు ఈ సమయంలో ఇరుక్కునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. బట్ ఏదైనా చతుర్థంలో రాహు కూడా కొంత అటువంటి స్ట్రగుల్ని కలిగిస్తుంటాడు. అలాగే మరి ఈ యొక్క వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడి పైన రాహు యొక్క దృష్టి కూడా పడుతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం కానీ, మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ, అలాగే పసుపు కుంకాలు ఇవ్వటం కానీ, ఈ విధంగా అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా మనకి భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి, ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సింది. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా, అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల, లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల, వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు, సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి, మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు అంటే బతి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ పైవాళ్ళు అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి, ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు, ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల, ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా ఈ జాతకాలు, ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో, పితృదేవతలు కూడా అంతే. కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.